Hello all, welcome back to my channel. Today we are going to discuss one of the important one, that is how can a law students get internship under reputed lawyers or law firm. సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు కానీ ఆల్రెడీ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత కానీ సో మీకు ఎటువంటి ఆపర్చునిటీ దొరకలేదు, అసలు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే ద బెస్ట్ ఆపర్చునిటీ ఇస్ జాయిన్ విత్ అన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. సో సమ్ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళ కాలేజీలో చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్ చేసి రమ్మని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఆ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? ఎలా వెతకాలి? అనేది మీకు చాలా మందికి డౌట్ ఉంటది. సో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక అడ్వకేట్‌ని మన ఇంటర్న్‌షిప్ కోసము? సో అవన్నీ గూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు గెట్ ఎ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఈస్ బిల్డ్ ఎ సింపుల్ అండ్ స్ట్రాంగ్ రెజ్యూమే. దిస్ ఈస్ మై రెజ్యూమే. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపించడానికి ఇక్కడ పెట్టాను నేను. సో ఈ రెజ్యూమ్‌లో మీరు బిల్డ్ చేసుకునేటప్పుడు పేజెస్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా క్రిస్ప్ అండ్ క్లియర్‌గా మీరు ఏం కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ లైన్ కెరీర్ గోల్ వచ్చేసి ఆస్పైరింగ్ టు స్పెషలైజ్ ఇన్ ఐపీఆర్ అండ్ కార్పొరేట్ లా ఆర్ ఎల్స్ క్రిమినల్ లాయర్ సంథింగ్ లాగా ఒక లైన్‌లో మీరు చెప్పాలి. మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్ అనేది. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నా ఎల్ఎల్బి ఫ్రమ్ ద సో అండ్ సో కాలేజ్ సంథింగ్ మీరు ఆల్రెడీ ఏదైనా మూడ్ కోర్ట్‌లో ప్రాక్టీస్ చేసి అక్కడ మీకు గిఫ్ట్ కానీ లేదా సర్టిఫికేషన్ గాని వచ్చింది. లేదా డిబేట్స్‌లో పాల్గొన్నారు. మీరు ఆల్రెడీ లీగల్ రైటింగ్ ఇంగ్లీష్‌లో ఒక బ్లాగ్ రాయగలరు లీగల్ రిలేటెడ్‌గా. అండ్ మీరు ఆల్రెడీ స్టూడెంట్ క్లబ్స్‌లో ఉన్నారు. సో ఇవన్నీ గూడా మీ రెజ్యూమ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. సో అలా పెట్టినప్పుడు ఏమవుతదంటే సో వాళ్ళకి మీ మీద ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతది. అలాగే మెన్షన్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ రీసెర్చ్, డ్రాఫ్టింగ్ అండ్ కమ్యూనికేషన్‌లో మీకు ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ ఐడియా అని చెప్పేసి మీ రెజ్యూమ్‌లో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి ఇలాంటి రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ టూల్స్ లైక్ క్యాన్వా, ఓవర్లీఫ్ ఆర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఆల్సో కీప్ ఇట్ ఇన్ వన్ పేజ్ ఆర్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఇట్ యాస్ ఎ పీడీఎఫ్ డాక్యుమెంట్. వర్డ్ డాక్యుమెంట్ సెండ్ చేయకండి. పీడీఎఫ్‌లో సెండ్ చేయండి. సో మీకు మీ కాంటాక్ట్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వదు. సో ప్రొఫెషనల్‌గా ఉంటది పీడీఎఫ్‌లో సెండ్ చేస్తే. అండ్ ట్రై టు యూజ్ సాఫ్ట్‌వేర్ టూల్స్ లైక్ క్యాన్వా, ఓవర్లీఫ్ బెటర్. ఎందుకంటే ఆ క్యాన్వా టూల్‌ని యూజ్ చేస్తే మీకు బ్యూటిఫుల్‌గా అంటే మోడిఫికేషన్ చేసుకోవడానికి లేదా ఇట్లా కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సమ్‌టైమ్స్ వీ కెన్ ఇన్సర్ట్ యువర్ ఫోటో యాస్ వెల్ ఇన్ యువర్ రెజ్యూమే. సో మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే లేదా ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి లాయర్‌కి అని చెప్పేసి మీకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ make one video with the how to prepare a lawyer's resume or advocate's resume అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. సో ఇన్ దట్ ఐ విల్ కవర్ హౌ ఐ ప్రిపేర్డ్ దిస్ డాక్యుమెంట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ ఆఫ్టర్ మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో నెక్స్ట్ ఎలా అంటే రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ కానీ, కాలేజెస్‌లో గ్రూప్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్‌లో మీరు అకౌంట్ క్రియేట్ చేసి సో అండ్ సో యూ హావ్ కంప్లీటెడ్ యువర్ డూయింగ్ ఆర్ యువర్ పర్సూయింగ్ ఎల్ఎల్బి అండ్ యూ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మూట్ కోర్ట్ ఆర్ ఎల్స్ యూ హావ్ ఎ గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వైల్ రైటింగ్ అ బ్లాగ్ అండ్ ఆల్. సో ఇవన్నీ కూడా మీ యొక్క ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకొని ఎలా అయితే రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నారో అవే డీటెయిల్స్ మీరు లింక్డ్ఇన్‌లో మీ యొక్క ప్రొఫైల్‌లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి సైలెంట్‌గా ఉంటే మీరు ఉన్నారనేసి ఎవరికి కూడా తెలీదు. కాబట్టి ట్రై టు బిల్డ్ యువర్ లీగల్ నెట్వర్క్ ఇన్ లింక్డ్ఇన్ యాస్ వెల్. సో అడ్వకేట్స్ ఉంటారు. మీరు సెర్చ్ చేయడానికి ఆప్షన్ ఉంటది లింక్డ్ఇన్‌లో. అక్కడ మీరు అడ్వకేట్స్ గాని, లాయర్స్ అనేసి మీరు సెర్చ్ చేస్తే గనుక వాళ్ళ ప్రొఫైల్స్ వస్తాయి. వాళ్ళ ప్రొఫైల్స్‌ని మీరు కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో కనెక్ట్ రిక్వెస్ట్ పంపించండి. కనెక్ట్ అంటే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా అయితే ఉంటదో లింక్డ్ఇన్‌లో కూడా కనెక్షన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటది. వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ చేసి వాళ్ళతో టచ్ అప్‌లో ఉండడానికి ట్రై చేయండి. అలాగే వన్స్ మీరు ఈ లీగల్ నెట్వర్క్ ఇదంతా సొసైటీ బిల్డ్ చేసుకున్న తర్వాత, నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు వాళ్ళకి మెసేజెస్ చేయడానికి ట్రై చేయండి. ఆ మెసేజెస్ ఎలా చేయాలో చెప్తాను. అంతకుముందు మీరు అసలు నేను కాలేజ్‌కెళ్తాను, ఎగ్జామ్స్ రాస్తాను, వచ్చేస్తాను. మా కాలేజ్‌లో ఓన్లీ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో కూడా స్టూడెంట్సే ఉన్నారు. మరి నేను ఎలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలంటే, దానికోసమే మీరు ఎప్పుడైనా కాన్ఫరెన్స్‌లు కానీ, మీటింగ్స్ కానీ లేదా ఏదైనా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు వేరే కాలేజ్ వాళ్ళు. సో, అలా కాంపిటీషన్‌లో వెళ్లి మీరు పార్టిసిపేట్ చేస్తే అక్కడున్న సీనియర్ పీపుల్ లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ ఇయర్ చదువుతున్నామంటే ముందు ఇయర్‌లో మనం గనక కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ అయితే మన సీనియర్స్ ఇప్పుడు ఆల్రెడీ అడ్వకేట్స్ కింద గాని, లేదా జూనియర్ లాయర్స్‌గా గాని, లేదా వాళ్ళే లీగల్ ఫర్మ్ స్టార్ట్ చేసినప్పుడు అలా నెట్వర్క్స్ అలా ఉన్న కాంటాక్ట్స్ మనకు ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత గాని, 3 ఇయర్‌లో గాని మీరు ఇంటర్న్‌షిప్ చేయాలంటే యూజ్ అవుతాయన్నమాట. So that is the reason
ఇన్ లా ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ లీగల్ స్టూడెంట్స్ కానీ, ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత జూనియర్ లాయర్స్కి కానీ, సో ఇలాంటి నెట్వర్క్స్ అన్ని చాలా హెల్ప్ అవుతాయి. ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద కాంపిటీషన్స్. ఈవెన్ దో మీకు ఏదో సర్టిఫికేట్ రావాలి, ఫస్ట్ ప్రైజ్ రావాలి, సెకండ్ ప్రైజ్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పార్టిసిపేట్ చేయండి. అలా మీకు లీగల్ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ లాయర్స్. ఫస్ట్ జనరేషన్ లాయర్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లాయర్స్గా ఉండరు, కానీ మీరు లా చేస్తారనుకోండి, వాళ్ళని ఫస్ట్ జనరేషన్ లాయర్ అంటారు. అదే మీరు మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇంకొక జనరేషన్ లాయర్గా ఉన్నారంటే మీకు ఏం భయం అవసరం లేదు, వాళ్ళతోనే మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవచ్చు కదా. కానీ ఫస్ట్ జనరేషన్ లాయర్స్ లా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు లీగల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ థర్డ్ వన్, దట్ ఈస్ కోల్డ్ ఈమెయిల్ విత్ పర్పస్. సో ఈమెయిల్స్ సెండ్ చేయాలన్నమాట. పర్పస్ ఏంటి? మన పర్పస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కదా. సో అడ్వకేట్స్కి ఈమెయిల్ సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలి? అసలు మనకు వాళ్ళ ఈమెయిల్స్ ఎలా తెలుస్తాయి అంటే, సో ఈమెయిల్స్ తెలియాలంటే ఫస్ట్ కొన్ని లా ఫర్మ్స్ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. స్మాల్ ఇండస్ట్రీ కానీ, మిడ్ లెవెల్లో ఉన్న లా ఫర్మ్స్ కానీ, లాయర్స్కి కానీ ఇండివిజువల్గా వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్లో వాళ్ళ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఆ ఈమెయిల్ కనెక్ట్ చేసుకొని మీరు ప్రొఫెషనల్గా ఈమెయిల్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. సో జస్ట్ కొంతమంది ఈమెయిల్ టైప్ చేయడం రాక జస్ట్ హాయ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ. సో అలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా అడ్వకేట్స్ని ఇంప్రెస్ చేస్తూ మీరు ఒక వెల్ అండ్ డ్రాఫ్ట్ ఈమెయిల్ని సెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డ్రాఫ్ట్ ఈమెయిల్. సో మీకు కావాలంటే నేను ఇది ఈమెయిల్ డ్రాఫ్ట్ కూడా సెండ్ చేస్తాను. హూ ఎవర్ నీడ్ ఈమెయిల్ డ్రాఫ్ట్ జస్ట్ పింగ్ మీ ఇన్ ద కామెంట్స్ ఈమెయిల్ అని చెప్పేసి టైప్ చేయండి, నేను ఈమెయిల్ సెండ్ చేస్తాను. సో దిస్ ఈస్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐఎమ్ Vijaya and I'm studying third year LLB. I am keen to join in your law firm and I'm especially interested in criminal law. So I have attached my resume and would be helpful to assist with the documentation, drafting or research. Thank you for your time and consideration. సంథింగ్ ఇలా వెల్ అండ్ డ్రాఫ్ట్ మెయిల్ సెండ్ చేయండి. అండ్ డైలీ 20 పర్సనలైజ్డ్ ఈమెయిల్ అంటే పేరు. సో ఇక్కడ డియర్ అడ్వకేట్స్ నేమ్ అని ఉంది కదా, హాయ్ సార్ అని పెట్టకుండా హాయ్ సాన్సో నేమ్, హాయ్ విజయ మ్యామ్, సంథింగ్ అలాగా మీరు పర్సనలైజ్డ్ మెయిల్ సెండ్ చేయండి. అందరికీ కలిపి ఒకటే మెయిల్ టైప్ చేసి పంపించండి. ఓకేనా. సో ఇలా సెండ్ చేసిన తర్వాత ఇమీడియట్గా డోంట్ ఎక్స్పెక్ట్ రిప్లై ఫ్రమ్ యువర్ సీనియర్ అడ్వకేట్. లేదా లా ఫర్మ్ నుంచి ఇమీడియట్గా నేను మెయిల్ పెట్టాను వాళ్ళు నాకు రిప్లై ఇవ్వాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు కదా. సో మీరు ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత ఫాలో అప్ మెయిల్ కూడా సెండ్ చేయండి. సో ఇలా మీరు ఈమెయిల్ మీ అటాచ్డ్ రెజ్యూమే పంపిస్తే ఇఫ్ దే హ్యావ్ డెఫినెట్లీ ఎనీ ఆపర్చునిటీ దే కెన్ రీచ్ అవుట్ టు యూ. And also try to leverage the Google My Business opportunity. సో వాట్ ఈస్ గూగుల్? మీరు ఏదైనా సెర్చ్ చేస్తుంటే గూగుల్లో మ్యాప్స్ వస్తాయి కదా, మ్యాప్స్ మీద క్లిక్ చేస్తే ఇలా బిజినెస్ లిస్టింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ అడ్వకేట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు లిస్ట్ కనబడ్డాయి. సో ఇక్కడ లా ఫర్మ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడకండి. So take that number and check if they have WhatsApp on this number or not. If they have WhatsApp, then send a personalized WhatsApp messages. ఓకే, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మీ మెసేజ్ చూసి ఇఫ్ మీ టెక్స్ట్ మీరు పంపించిన మెసేజెస్లో వాళ్ళకి రియల్గా మీ రెజ్యూమ్ని చూసి వాళ్ళకి యూజ్ అవుతారంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఇస్తారు. నేను ఇది ట్రై చేస్తాను, నాకు వర్కౌట్ అయ్యింది, ఐ గాట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ యాజ్ వెల్. సో ఎలా మెసేజ్ చేయాలంటే దిస్ ఈస్ అ టెంప్లెట్ అనమాట. హాయ్ సార్ ఆర్ మేడం సంథింగ్. ఇక్కడ నేను సార్ ఆర్ మేడం అని పెట్టాను, మీరు అలా పెట్టకండి. హలో సార్, ఐఎమ్ విజయ అండ్ ఐఎమ్ డూయింగ్ ఎల్ఎల్బి. So I'm eager to gain a practical experience. I have attached to my resume here. It will be deeply appreciate your if any opportunity you have given to me. Thank you so much for your time. And regards and పెట్టేసి మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళు ఫ్రీ అలాగే అటాచ్ కూడా చేయండి రెజ్యూమే. వాళ్ళు ఫ్రీ టైం ఉన్నప్పుడు వాళ్ళు మీ రెజ్యూమ్ని చెక్ చేసి ఇఫ్ యూ ఫిట్ ఇన్ దట్ జాబ్ ఆపర్చునిటీ దెన్ డెఫినెట్లీ దే విల్ కాల్ యూ. సో ఇట్ వర్క్స్ ఫర్ మీ. డెఫినెట్గా మీకు కూడా వర్క్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రై ఇట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో మీరు ఇవన్నీ ట్రై చేశారు, వాళ్ళు ఎవరు మీకు రిప్లై ఇవ్వలేదంటే దెర్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ. అప్లై టు ఎన్జిఓస్ ఆర్ లీగల్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ రీసెర్చింగ్ గురించి కానీ, డ్రాఫ్టింగ్ గురించి కానీ, పబ్లిక్ లీగల్ అవేర్నెస్ గురించి ఎన్జిఓస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో వాటికి మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి, అప్లై చేయండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పియూసిఎల్ కానీ, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ కానీ, పారాలీగల్ వాలంటరీ ఆపర్చునిటీ కానీ, నాల్సా కానీ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది, మీరు అప్లై చేసుకోండి అని చెప్తా ఉంటారు. సో ఇది మీరు ఎల్ఎల్బి చేస్తూ కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదా ఎల్ఎల్బి తర్వాత మీకు
జూనియర్ అడ్వకేట్‌గా ఛాన్సెస్ దొరకలేదు. అప్పుడు కూడా మీరు ఇంటర్న్‌షిప్ చేస్తే దాంట్లో ఉన్న నెట్‌వర్క్ వల్ల మీకు రేపు ఫ్యూచర్‌లో బావుంటుందనమాట. సో, ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ 7 వచ్చేసి సో, మీరు ఇవన్నీ చేసినా కూడా మీకు ఎటువంటి ఆపర్చునిటీ దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారనంటే స్టార్ట్ బిల్డింగ్ యువర్ ప్రొఫైల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం ప్రొఫైల్ లేదు. మీరేంటో కూడా ఎవరికీ తెలీదు. అప్పుడేం చేస్తారు స్ట్రెయిట్ ఐ మీన్ బ్లాగ్స్ గానీ, లేదా ఏదైనా ఒక కేస్ బ్రీఫ్స్ గానీ మీరు ఒక కంటెంట్ రాసి అవి కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. హైప్ లీడర్స్ కానీ, ల్యాక్‌టాపర్స్ కానీ వీళ్ళేంటంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో జూనియర్ అడ్వకేట్స్ కానీ, లా స్టూడెంట్స్‌కి ఆపర్చునిటీ ఇస్తాయన్నమాట. ఒక బ్లాగ్ రాసి వాళ్ళ వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ ఎవరు రాసారు, ఎవరు పబ్లిష్ చేశారు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారన్నమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి ఐప్ లీడర్సే వస్తది లీగల్ రిలేటెడ్‌గా. సో, అలా మీరు రాసిన బ్లాగ్ గనక ఒక సీనియర్ అడ్వకేట్ చూసారు. మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా! ఒకటి ఫోటో ఉంటది. మీరేం చేస్తారు? ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశారు? ఇఫ్ దే రియల్లీ ఇంట్రెస్టెడ్ ఐ మీన్ మీ ప్రొఫైల్ చూసి మీ యొక్క ఆ బ్లాగ్ రాసిన విధానాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది జరుగుతాయన్నమాట. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు నేనిట్లా వర్క్ చేశాను. నేనిలా బ్లాగ్ రాశానని చెప్పేసి మీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటే మీకు మీ యొక్క రెజ్యూమ్‌కి వెయిటేజ్ అనేది వస్తదనమాట. సో, అలాగే మూట్ కోర్ట్ వర్క్‌షాప్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. లీగల్ ఏదైనా రైటింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ గాని, ఇలాంటివి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయండి. ప్రైజ్ రావాల్సిన అవసరం లేదు. అలాగే జాయిన్ వెబినార్స్ అండ్ నోట్ డౌన్ లెర్నింగ్స్. అక్కడ ఏదైనా నేర్చుకున్నదే నోట్స్ రాసుకొని నెక్స్ట్ టైమ్‌కి యూజ్ చేసుకోండి. సో, ఇవన్నీ గూడా మీరు పార్టిసిపేట్ చేశాక మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా మీరు చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కాదు జూనియర్ లాయర్‌గా గాని, అడ్వకేట్‌గా గాని మీకు ఆపర్చునిటీ అనేది వస్తదనమాట. సో, వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎలా బిహేవ్ చేయాలనేది ఐ యామ్ గోయింగ్ టు ప్లాన్ a నెక్స్ట్ వీడియో. సో, అప్ టు థాట్ ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ యాస్ వెల్. థాంక్ యూ సో మచ్.